వెనిజులా రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న హై డ్రామా ఆ దేశాన్నే కాకుండా అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నికోలస్ మదురో అరెస్టు అనంతరం డెల్సీ రోడ్రిగేజ్ ఆపద్ధర్మ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం వంటి పరిణామాలు ఒకెత్తైతే, తాజాగా లీక్ అయిన ఆడియో క్లిప్ వెనిజులాలో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. అమెరికా దళాల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమ కేబినెట్ సభ్యులను చంపేస్తామని బెదిరించారని డెల్సీ ఆ ఆడియోలో పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మదురో కిడ్నాప్ అయిన వెంటనే అమెరికా బలగాలు తమకు కేవలం 15 నిమిషాల సమయం ఇచ్చి లొంగిపోవాలని లేదా అమెరికాకు మద్దతు తెలపాలని ఒత్తిడి చేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డెల్సీ రోడ్రిగేజ్ ఈ ఆడియోలో వివరించిన విషయాలు దేశంలో అంతర్గత కల్లోలాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. ముఖ్యంగా అత్యున్నత పదవుల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు బెదిరింపులకు పాల్పడ్డాయన్న వార్త సంచలనం రేపుతోంది. వెనిజులా సార్వభౌమాధికారాన్ని అమెరికా దెబ్బతీస్తోందని మదురో విధేయులు మండిపడుతున్నారు. ఈ ఆడియో లీక్ వెనుక ఉన్న వాస్తవాలు పరిశీలిస్తే మదురో మద్దతుదారులు తన వైపు తిప్పుకోవడానికి లేదా దేశంలో తన పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి డెల్సీ ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మదురో అరెస్టుకు ముందే ఆమె అమెరికా అధికారులతో సంప్రదింపులు జరిపారన్న వార్తలు ఆమెను ఇరకాటంలో నెట్టాయి. ఒకవైపు అమెరికాతో దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరిస్తూనే మరోవైపు దేశీయంగా తన పట్టు కోల్పోకుండా ఉండటానికి ఆమె ఈ డెత్ థ్రెట్ కార్డును ఉపయోగిస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు. ఆమె సోదరుడు జార్జ్ రోడ్రిగేజ్, మంత్రి డయోస్టాడో కవెల్లో కూడా ఈ బెదిరింపులకు గురయ్యారని ఆమె చెప్పడం గమనార్హం. కేవలం 15 నిమిషాల్లో నిర్ణయం తీసుకోకపోతే చంపేస్తామని అమెరికా సైన్యం హెచ్చరించిందని ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మదురో దంపతులను అమెరికా దళాలు అంతమొందించాయన్న ప్రచారం కూడా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. వ్యూహాత్మక సహనం పాటించడం ద్వారానే ఈ కష్టకాలం నుంచి గట్టెక్కగలమని ఆమె పిలుపునిచ్చారు. వెనిజులా ప్రభుత్వం ఈ ఆడియో లీక్ పట్ల అప్రమత్తంగా స్పందించింది. కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ వదంతులకు స్వస్తి పలకాలని ప్రజలను కోరారు. మదురోను తిరిగి తీసుకురావడానికి డెల్సీ ఒక్కటే మార్గమని ప్రభుత్వం నొక్కి చెబుతోంది. డెల్సీపై వస్తున్న విమర్శలు అర్ధరహితమని, ఆమె దేశ హితం కోసమే పనిచేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. అయితే మదురో మద్దతుదారుల్లో డెల్సీ పట్ల ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టడం అంత సులభంగా కనిపించటం లేదు. ఆమె ఇప్పటికే అమెరికాతో రహస్య ఒప్పందం చేసుకున్నారనే వార్తలు వారిని కలవరపెడుతున్నాయి. అమెరికా దళాల అరాచకాలను ఎండగట్టడం ద్వారా ఆమె తన నిజాయితీని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఏది ఏమైనా అమెరికా బలగాలు మదురోను ఆయన భార్యను చంపేశారని చెప్పడం వెనుక ఉన్న మర్మం ఏంటో ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతం వెనిజులాలో చమురు నిల్వలపై అమెరికా ఆధిపత్యం పెరగడం, కొత్త వాణిజ్య ఒప్పందాల దిశగా అడుగులు పడుతుండటంతో డెల్సీ రోడ్రిగేజ్ పాత్ర అత్యంత కీలకంగా మారింది.